హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎర్రకంది పప్పుతో నా స్టైల్లో సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు ఎర్రకంది పప్పుని తీసుకొని దీనికి 4 కప్పుల నీళ్లు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక స్వీట్ కార్న్, మునక్కాడ, ఉల్లిపాయ, టమాటా, 5 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, వీటన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. పప్పు కాస్త మెత్తగా ఉడికిపోయింది. వీటిని పప్పు గుత్తితో లేదంటే మిక్సీలో పట్టి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒకసారి వేపుకోవాలి. ఇవి ఒకసారి వేగిన తర్వాత మునక్కాడ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి వేపుకోవాలి. ఈ మునక్కాడ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత 1 నిమిషం పాటు వీటిని కుక్ చేసుకోవాలి. ఈ మునక్కాడ ముక్కలు, స్వీట్ కార్న్ ముక్కలు అనేవి నూనెలో ఫ్రై చేసుకోవాలి. లేదంటే పచ్చివాసన వచ్చి సాంబార్ అనేది పాడైపోతుంది. ఈ ముక్కలు అనేవి వేగిన తర్వాత కందిపప్పుని పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పోపులో వేసేయాలి. ఇప్పుడు ముందే రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని కూడా ఈ పప్పులో వేసేసి అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాంబార్కి స్పెషల్ ఇంగ్రీడియంట్ అయినటువంటి 1/2 టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరగబెట్టుకోవాలి. మనకి నచ్చినట్లయితే ఇంకా కొన్ని వెజిటేబుల్స్ని కూడా ఈ సాంబార్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ సాంబార్ అనేది ఇడ్లీ, రైస్ దేనిలోకైనా చాలా మంచి కాంబినేషన్గా కుదిరిపోతుంది. చూసారు కదా, సాంబార్ అనేది మరిగిపోయి సిద్ధమైపోయింది. ఇంకా నచ్చితే దీనిలో సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. దించే ముందుగా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి 1 నిమిషం పాటు మరగబెడితే సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. నా స్టైల్లో తయారు చేసిన సాంబార్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.